పెడదాం. తారిక్, థ్యాంక్ యూ, లవ్ యూ. బికాజ్ నేను చూసినప్పుడు ఈ అబ్బాయి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫేస్ వుడెన్ ఫేస్ ఏమో అనుకున్నా, ఏ ఎక్స్ప్రెషన్ పలకదేమో అనుకున్నాను నేను. సీరియస్గా చేసినప్పుడు కూడా నేను తను రెక్లెస్గా ఉన్నా, ఇంక పంపించేస్తాను కదా వెళ్ళిపోతాడులే అన్నట్టు. కానీ తను ఒక సినిమా చూపించాడు తను చేసింది, అసలు తెగ తిప్పేస్తున్నాడు, ఇలా మొత్తం అనేస్తున్నాడు. ఐ థాట్ లైక్ షీజ్, ఇంకా చాలు ఒక చిన్న వీడియో చూపించాడు నాకు, చూస్తే ఐ ఫౌండ్. బికాజ్ నీ క్యారెక్టర్ కోసం ఎన్ని చేసావో నీకు తెలియదు. సినిమా ఎండ్ క్లైమాక్స్ ముందే నేను అంతే కదా, క్లైమాక్స్ జరుగుతున్నప్పుడే సెలెక్ట్ చేసాం మనం, అంతే ఆ రోజే సెలెక్ట్ చేసాం. సో అక్కడి నుంచి జరుగుతూనే ఉంది, నాకు ఎవరు నచ్చట్లా. ఎప్పుడైతే నువ్వు ఆ శారీలో ఐస్ అలా కనిపించే బ్రైట్గా దొరికేసాను అనిపించింది నాకైతే. సో ఐ ఫౌండ్ యువర్ ఐస్, యాక్చువల్లీ నీ ఐస్ చూసినంటే నేను ది బెస్ట్ అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వెంటనే, అసలు నువ్వు కథ కూడా అడగలేదు, ఏ క్వశ్చన్ వేయలేదు, ఏం మాత్రం లేదు, అంత నమ్మకంతో నువ్వు వెంటనే టీంలోకి వచ్చేసావు. థ్యాంక్ యూ తారక్. అండ్ ఇక్కడ కనిపించిన వాళ్ళ గురించి మాట్లాడేస్తా. గగన్ బాబు ఊరికి పేరు మార్చాడు కదా, నేను గగన్ బాబు అని పిలుస్తుంటాను సరదాగా. అండ్ గగన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా మీద నమ్మకంతో పాపం వస్తాడు, ఆడిషన్ చేస్తాడు, అసలు క్యారెక్టర్ ఇవ్వకపోతే కాము వెళ్ళిపోతాడు. రంగస్థానంలో పక్క నిలబడ్డాడు. సార్ నేను నిలబడితే సరిపోతుంది అన్నాడు. ఏదో ఇవ్వాలనుకుంటున్నా. కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, క్లైమాక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను కాదు యాక్చువల్గా, కానీ ఆ వేరే అతనే సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ కోసం తను రిహార్సల్ చేయమని చెప్పాను. దాన్ని కూడా బుక్ అయినాడు, రిహార్సల్ చేయడానికి వచ్చాడు. కానీ తర్వాత ఐ ఫౌండ్ లైక్ తనే పర్ఫెక్ట్ అనిపించి గగన్ మనం చేద్దాము అంటే, కానీ చిన్నది క్యారెక్టర్ ఓకేనా అంటే, సార్ డెఫినెట్గా చేస్తాను అన్నాడు. చేసావు. థ్యాంక్ యూ గగన్, లవ్ యూ. అండ్ పావని, ఇది లైక్ యాక్చువల్గా పావని కథ ఏంటంటే, చిన్నారని పిలుస్తా కదా, మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను అందుకే నిన్ను. సో పొద్దున కూడా చెప్పాను తనకే, సినిమాలో పావన్ని సెలెక్ట్ చేయడం కోసం, కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా అన్న కూతురు తనకే చెప్పాను. అండ్ గొప్ప విషయం ఏంటంటే, తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు, కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు, కానీ నాకు అనిపిస్తుందంటే సినిమా కోసం ఏ యాక్షన్కి వెళ్ళారైనా నాకు నచ్చుతారు, ఏ యాక్షన్కైనా. అంటే ఒకసారి ఆర్యాటూలో ఒక షాక్, ఆర్యాటూలో కాజల్ని అడిగా నేను లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకేనంటే, సో తను హెస్టేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది. అంటే సీన్ పాడవకూడదు, నన్ను ఒకటి ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో. సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాపం అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు. సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్షన్గా వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, నువ్వు పర్ఫెక్ట్ సరిపోయావు. అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది, నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కావేరి. అండ్ క్రాంతి ఐ ఫౌండ్ ఇట్, నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ నీది, అర్థమైందా? పాపం క్రాంతి ఎప్పుడో 10 years 6 years 7 years తెలుసు నాకు. సో తను మంచి క్యారెక్టర్స్ వేస్తున్నాడు. బట్ ఓకేనా ఈ సినిమా చేయడం ఓకే కదా నీకు అని అడిగినప్పుడు వెంటనే చేశాడు. అండ్ చాలా బాగా హెల్ప్ అయింది. నీ క్యారెక్టర్ గురించి, నీ ఫేస్ గురించి సెపరేట్గా మాట్లాడే సెపరేట్ లుక్స్ ఉన్నాయి. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ క్రాంతి, లవ్ యూ. అండ్ అజయ్ థ్యాంక్ యూ అండి. అజయ్ యాక్చువల్గా చాలా అనుకున్నప్పుడు, బ్రదర్ అనుకున్నప్పుడు, ఇలా సునీల్ గారి గురించి సెపరేట్గా అనుకున్నప్పుడు, అసలు అజయ్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, తనలో ఒక సింపతి వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం, అని అప్రోచ్ అయ్యాం. అనుకోమని తెలిసింది అజయ్కి. సునీల్కి తనకి చాలా అంటే తను యాక్చువల్గా ఆ టైంలో ఏదో ఉండి చిన్న హెయిర్తో ఉన్నాడు, నా కోసం హెయిర్ అలాగే ఉంచేసుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ 3-4 years, పుష్ప 5 years అలాగే ఉంచేస్తున్నాడు తను పెంచకుండా. సో ఎప్పటికప్పుడు అదే హెయిర్తో నా క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ లాస్ట్లో షూట్ చేశాను నేను. ఇంకా 5 years కేవలం హెయిర్ పెంచకుండా అలాగే ఉంచుకుని తన కోసం వేరే సినిమాలు కావాలి విగ్గి చేయించుకున్నాడేమో నాకు తెలిసి. ఈవెన్ థ్యాంక్ యూ అజయ్. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో నేను బిగినింగ్ చేసినప్పుడు అనుకున్నా, ఏంటి అజయ్ వస్తుందా రాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి సెట్ రాగానే ఒక టెన్షన్ ఉంటుంది, ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా లేదని టెన్షన్. ఆ టెన్షన్తోనే సీన్ అయ్యేవారు చచ్చిపోతాం. అంత మించి డైరెక్టర్ ఈ సీన్ అనుకున్నట్టు వస్తుందా, పండకపోతే సినిమా కరెక్ట్గా ప్లస్ అవుతుందా లేదా అనేది. యు ఆర్ అమేజింగ్, సీరియస్లీ
అమేజింగ్. నేను చాలా తక్కువ ఫోన్లు చేస్తాను. 8 రూమ్లో మళ్ళీ వేరా మధు అని ఉంటాడు, మళ్ళీ వేయి అని చూస్తూనే ఉన్నాను, ఎమోషన్ అవుతూనే ఉన్నా. చూసినప్పుడు ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాను. ఐ థింక్ యూ అచీవ్డ్, అంటే యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ అజయ్, లవ్ యూ అండి. అండ్ అంటే దొరికితే మాట్లాడేస్తా. చెరి గారు థ్యాంక్ యూ. మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో. ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు. వెనకాల టీవీ వెనకాల కూర్చుని నా మోటార్ వేరే ఉంటుంది, కూబా మోటార్ వేరే ఉంటుంది, ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీను.